హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మే నెలలోనే మనకి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఫ్రూట్స్ అయితేను మనకి ఏప్రిల్ నెలలోనే ఈ ఫ్రూట్స్ అయితే ఈ బడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మే నెలలో మనకి ఫ్రూట్గా మారుతున్నాయి. ఇవి ఎలా నేను టిప్స్ కట్ చేశాను, మనకి రెగ్యులర్గా డిసెంబర్ నెల వరకు కూడా మనకి ఫ్రూట్స్ రావాలంటే ఏ విధంగా మనం కట్ చేస్తే వస్తాయి అనేది కూడా చూపిస్తానండి. అంతే కదండి, ఇప్పుడు మొక్క అయితే మనకి ఎన్ని బడ్స్ వచ్చాయి, ఏంటి, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కూడా చూపిస్తానండి మొక్క మీద. ఇకపోతే మనకి డ్రాగన్ చూడండి, బడ్స్ చూసారా చాలా చక్కగా అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. ఫస్ట్ 5 ఫ్లవర్స్కి 4 అయితే నిలబడ్డాయి. తర్వాత ఇవి 2 1 వీక్లో అయితే మళ్ళీ వచ్చాయండి, ఫ్రూట్గా మారుతున్నాయి చూసారా ఇవి 2 కూడాను. ఇప్పుడు మళ్ళీ బడ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. కట్ చేసాం కదా, ఇక్కడ కట్ చేసిన దానికి బడ్ అయితే స్టార్ట్ అయింది చూసారు కదా. ఇది స్టెమ్ అండి. స్టెమ్స్ కూడా ఇలా కొన్ని నాట్లుగా అయితే వస్తూ ఉంటాయి. బడ్ మనకి రౌండ్గా వస్తుంది, స్టెమ్ అయితే కొంచెం పొడవుగా వస్తుందండి. అంతేకాదు ఇలా మనం అక్కడక్కడ ముళ్ళు తీసామనుకోండి మనకి బడ్స్ అయితే వస్తాయి. ఇది కూడా ఒక చిన్న టిప్పేనండి. మనము ఎక్కువ ఏప్రిల్ నెలలోనే మనం వీటికి అన్ని కంపోస్ట్లు అయితే ఇచ్చుకోవాలి. ఇవి చూసారా, ఈ విధంగా మనం టిప్స్ కట్ చేసినప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చండి. ఒకేసారి అన్నీ కట్ చేసుకోకుండా మళ్ళీ కొత్త స్టెమ్స్ స్టార్ట్ అయినప్పుడు మనం కొంచెం అలా టిప్స్ కట్ చేసామనుకోండి మంచిగా గ్రోత్ ఉంటుంది. ఇలా ముళ్ళు అయితే అక్కడక్కడ తీసామనుకోండి మనకి ఫ్రూట్స్ అయితే వస్తాయి, బడ్స్ స్టార్ట్ అయ్యి ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం డ్రాగన్ చూసారండి, ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఇక్కడ కట్ చేసాం కదా స్టెమ్ అండి, అది బడ్ అయితే కాదు, స్టెమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అన్నీ అలా స్టార్ట్ అవుతాయని ఏం కాదండి. ఇది చూడండి, ఇది బడ్. నేను ముళ్ళు అయితే తీయలేదండి సైడు, అయినా చూసారా బడ్ అయితే ఎలా స్టార్ట్ అయిందో. కొన్ని నాట్లకి అయితే బడ్స్ స్టార్ట్ అవుతాయి, అలానే కొన్ని నాట్లకి మనకి స్టెమ్స్ కూడా వస్తాయి. ఇది రెడ్ కలర్ అండి, బడ్ అయితే వచ్చింది చూసారా, ఫ్రూట్స్ ఉన్నాయి, అలానే బడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి చూసారా. ఇది న్యూ స్టెమ్స్ కదండి. ఇలా చిన్న టిప్ అయితే మనం ఇలా కట్ చేసామనుకోండి ఇది స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి అలానే బడ్స్ స్టార్ట్ అవుతాయండి. ఇలా మనం చిన్న టిప్స్ అయితే ఒకేసారి కట్ చేయకుండా ఒక 10 డేస్ అటు ఇటులో మనం కట్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే వస్తాయి. ఈ మొక్కలు చూసారండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. కిచెన్ వేస్ట్లో అయితే నేను డ్రాగన్ అసలు ఎలా వస్తుంది, అసలు ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది అయితే చూద్దామని కిచెన్ వేస్ట్లో పెట్టానండి. ఇది తోటకూర చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తోటకూర కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తోటకూర స్తంభం అంటారు కదండి, అది. ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్లో పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఇవి. ఈ మొక్కలు అయితే తీసేస్తాను, ఇంకా తోటకూర మొక్కలు అయితేను అసలు ఎలా వస్తుందో ఏంటో అనేది అయితే అసలు ఈ పాట్లో ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి అనేది కూడా మీకు నేను చూపిస్తానండి. కిచెన్ వేస్ట్లో ఓన్లీ కిచెన్ వేస్ట్లోనే పెట్టానండి. అది కిందంతా కిచెన్ వేస్ట్ వేసి 2 అంగుళాల మట్టి మాత్రమే వేసి ఈ ప్లాంట్స్ అయితే నేను పెట్టాను చూసారు కదండి. ఈ విధంగా చిన్న టిప్స్ అయితే నేను మళ్ళీ కట్ చేస్తున్నాను వీటికి. అవి ఎన్ని రోజులకైతే బడ్స్ వస్తాయి అని అయితే మనం చూద్దామండి. ఇవి మనం జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా మనం ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి.
అసలు జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి మేలోనే మనకి ఫ్రూట్స్ అయితే చాలా చక్కగా అయితే స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదండీ ఈ విధంగాను. నేను 10 డేస్‌కి ఒకసారి లేకుంటే 15 డేస్‌కి ఒకసారి పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటానండి. అలానే కిచెన్ వేస్ట్ వాటర్ అయితే ఇస్తూ ఉంటాను. ఒకదాని తర్వాత ఒకటైతేను. ఫస్ట్‌లోనే నేను కొంచెం కంపోస్టు, మనకి వేపపిండి ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ వేసి పెట్టానండి ఏప్రిల్ నెలలో అయితేను. ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఇస్తున్నానండి. చూసారు కదా! మన డ్రాగన్ ప్లాంట్ అయితే ఎంత బాగా అయితే గ్రోత్ అయిందో. ఇదండి నెక్స్ట్ అయితే మనకి హార్వెస్ట్‌కి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేస్తుంటాయి. మీకు హార్వెస్ట్ అయితే చూపిస్తానండి. ఎలా వచ్చాయనేది అయితేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన డ్రాగన్ గురించి అయితే మరిన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి. థ్యాంక్ యూ.